కానీ పదవులు కానీ అనుభవిస్తూ ఈరోజు మన తెలుగు భాషని గొప్ప చరిత్రగా ప్రతి యువకుడు యువకురాళ్ళు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే మన తెలుగు భాష కోసం మన పొట్టి శ్రీరాములు గారు ఆయన ఆమరణ నిరాహారదీక్ష చేసి మరణించి మన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మనకంటూ ఒక శ్రీ పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసి మరి ప్రాణాలు అర్పించి మన భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజించాలని ఆంధ్రప్రదేశ్గా ఆవిర్భావం వారి కృషితోనే జరిగింది. కాబట్టి అటువంటి త్యాగదనుని ఇవాళ మనం నివాళులు అర్పించుకోవడానికి ఎంతో గర్వంగా ఉన్నది. మరి అట్లా